బ్యాక్ టు బులెటిన్. పాఠాలు చెప్పడానికి పర్మనెంట్ ప్రొఫెసర్లు లేరు. పరిపాలన వ్యవహారాలు చూడడానికి శాశ్వత సిబ్బంది లేరు. పిల్లలు చదువుకోవడానికి క్యాంపస్లో ఉండడానికి సరైన భవనాలు లేవు. అంతా తాత్కాలికమే. నలుగురు ఉండాల్సిన హాస్టల్ గదుల్లో 10 మందిని కుక్కుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. పాలమూరు యూనివర్సిటీ దుస్థితి ఇది. వెనకబడిన జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని మురిసిపోయారంట. ఇక విద్యా సుమాలు వికసిస్తాయని, మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాభివృద్ధికి పాలమూరు వర్సిటీ చుక్కానిలా పనిచేస్తుందని ఆశించారు. కానీ వాస్తవంలో జరుగుతోంది మాత్రం వేరు. వర్సిటీ పెట్టి 7 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఇది శాశ్వతమన్న భావన కల్పించలేకపోతోంది ప్రభుత్వం. 2008 జూలైలో 5 కోర్సులతో ప్రారంభమైన పీయూలో ప్రస్తుతం ఆ సంఖ్య 17కు పెరిగింది. అనుబంధ కాలేజీల సంఖ్య 120కి చేరింది. క్యాంపస్లోనే 1500 మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. అయినా వసతుల విషయంలో ఎవ్వరికీ శ్రద్ధ లేదు. ఇన్నాళ్లు అభివృద్ధి పరంగా జిల్లాకు జరిగిన అన్యాయమే ఇప్పుడు యూనివర్సిటీ విషయంలోనూ జరుగుతోంది. పీయూలో 200 మంది వరకు అధ్యాపకులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కేవలం 10 మంది మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు. మిగతా అంతా తాత్కాలికమే కావడంతో విద్యాబోధన నుంచి పరిపాలన వరకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హాస్టల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు విద్యార్థులు. పేద విద్యార్థులు ఈ పాలమూరు యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే యూనివర్సిటీ ఏర్పడి 8 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు హాస్టల్ భవనాల్లో సొంత భవనాలు లేవు. హాస్టల్ పైన రేకుల భవనాలతోన ఈరోజు కాలం వెల్లదిస్తా ఉన్న పరిస్థితి పాలమూరు యూనివర్సిటీలో ఉంది. విద్యార్థులు కూడా హాస్టల్లో ఉంటూ 3 రోజులు మంచినీళ్ళు తాగితే 3 రోజులు ఉప్పు నీళ్లు తాగే పరిస్థితి పాలమూరు యూనివర్సిటీ హాస్టల్లో నెలకొన్నది. రాత్రిపూట పవర్ కట్ వల్ల స్నానానికి కావచ్చు, తాగడానికే కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు నీటి సమస్యల వల్ల. యూనివర్సిటీ నిర్వహణ కోసం 7 ఏళ్లుగా ఇస్తున్న నిధులు సిబ్బంది జీతాలకే సరిపోతున్నాయి. పోనీ అవేమైనా ఎక్కువ ఉన్నాయా అంటే అదీ లేదు. ఈసారి తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల కంటే తక్కువ నిధుల్ని పీయూకు కేటాయించారు. ఈ పరిస్థితిని మార్చి నిధులు పెంచమని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఇప్పటికీ కూడా విద్యార్థుల పట్ల యూనివర్సిటీ విద్యార్థుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తూ యూనివర్సిటీలో ఉన్న భూములను లాక్కోవాలని చూస్తున్నాడు. కానీ విద్యార్థులకు మంచి చేయాలని ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం చూడడం లేదు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ చూసుకుంటే నిధుల బడ్జెట్లో చూసుకున్నట్టయితే 8 కోట్లు మాత్రమే. ఈ యొక్క తెలంగాణ పాలమూరు ముద్దు బిడ్డలకు ఎంతో మంది పేద విద్యార్థులు ఉంటారు. ఇక్కడ ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీలో 8 మంది రెగ్యులర్ వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా అందరు కాంట్రాక్టు లెక్చరర్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా వీసీలు లేరు. గుడ్డిలో మెల్లలా పాలమూరు విశ్వవిద్యాలయానికి ఇటీవల యూజీసీ నుంచి అనుమతి లభించింది. దీనివల్ల యూజీసీ నుంచి నేరుగా నిధులు వస్తాయి. యూజీసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకుని తమకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఇవ్వమంటున్నారు పాలమూరు స్టూడెంట్స్.